హే హాయ్ మాస్. సో ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా 'వార్ 2' టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అనుకున్నది అనుకున్నట్టుగా అండ్ చెప్పిన డేట్‌కి కరెక్ట్‌గా రిలీజ్ చేశారు. అండ్ ఆ టీజర్ చూసిన తర్వాత అయితే ఒకటైతే అర్థమైపోయింది. ఫుల్ పవర్ ప్యాక్డ్ ఉండబోతుందని. అండ్ 'వార్‌లో' చూసుకున్నాం మనం 'హృతిక్ రోషన్' గారు అండ్ 'టైగర్ ష్రాఫ్' గారు కాంబినేషన్‌లో చూసాము. ఒక మంచి యాక్షన్ ఫిల్మ్. ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ 'వార్ 2' సీక్వెల్ టీజర్ అయితే చూసేసాం. అండ్ ఎన్టీఆర్ గారి బర్త్‌డే కాబట్టి టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ స్టార్టింగే ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అవుద్దనమాట. ఇప్పటి వరకు 'రా'లో ఉన్న బెస్ట్ ఏజెంట్ నువ్వు. బట్ ఇప్పుడు కాదు అని జెప్పేసి. అండ్ దాని తర్వాత ఇంకో డైలాగ్ ఉంటది. నా గురించి పూర్తిగా నీకు తెలీదని జెప్పేసి. త్రూ ఔట్ ద టీజర్ చూసుకున్నట్లయితే ఒ ఎవరిని అంటే లైక్ 'హృతిక్ రోషన్' ఎన్టీఆర్ గారిని గాని, ఎన్టీఆర్ గారు 'హృతిక్ రోషన్' గాని ఫుల్ ఒకరినొకరు డామినేట్ చేసుకున్నట్టయితే కనిపిస్తుంది. అండ్ లాస్ట్‌లో ఒక పంచ్‌తో ఎండ్ జేశారు. నాకైతే 'ట్రిపుల్ ఆర్'లో ఒకరు చెయ్యి పట్టుకున్నప్పుడు ఎలా వస్తదో అలా అనిపిచ్చింది. సో, చూసుకోవడానికి చాలా హ్యూజ్ బడ్జెట్‌తో తీశారనైతే కనిపించిపోతుంది. బికాజ్ ఆ టీజర్‌లో కనిపించిన ప్రొడక్షన్ వాల్యూస్ గాని, ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించిన వాల్యూస్ గాని చాలా హై రేంజ్‌లో ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ 'త్రిబుల్ ఆర్' మళ్ళీ ఎన్టీఆర్ గారు ఒక మల్టీ స్టారర్‌లో కనిపించబోతున్నారు. బట్ ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు. బికాజ్ ఆఫ్టర్ 'త్రిబుల్ ఆర్' మళ్ళీ మల్టీ స్టారరే బట్ సింగిల్ ఎంట్రీ కోసం కూడా చూస్తూ ఉంటారు. బట్ 'వార్ 2' ఎక్కడి వరకు ఉంటదో చూడాలి. ఎందుకంటే బాలీవుడ్‌లో ఎన్టీఆర్ గారు అడుగుపెట్టారు. అండ్ చాలా అంటే చాలా పవర్ ప్యాక్డ్‌గా అనిపిస్తుంది. సో, ఈ టీజర్ ఐ మీన్ ఈ 'వార్ 2' షూట్ టైమ్‌లోనే మనం ఎన్టీఆర్ గారికి ఇంజ్యూరీ గురించి చూసామనమాట. సో, దాని అంటే 'వార్ 2' కోసం ఆయన చాలా సన్నబడిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఫిట్‌నెస్ అండ్ అంటే ఒక స్పై, ఒక ఏజెంట్ రోల్‌కెళ్ళేసరికి ఫిట్‌నెస్ అండ్ గ్లామర్ మొత్తం చేంజ్ అయిపోద్ది. గ్లామరస్ హీరో నుంచి వేరే లుక్ వచ్చేస్తదనమాట. ఆ ప్రెజెన్స్ అయితే క్లియర్‌గా తెలిసిపోతుంది మనకి ఎన్టీఆర్ దగ్గర నుంచి. అండ్ 'హృతిక్ రోషన్' గారి బాడీ షాట్ గూడా ఒకటుంటది. ఒక షోల్డర్ షాట్. సో, ఒక్కొక్క ఎలివేషన్ ఒక్కొక్క వేరే రేంజ్‌లో ఉంది. త్రూ ఔట్ ద మూవీలో ఇలాంటివి మనం చాలా అయితే చూసుకోవచ్చు. సో, ఇప్పటికైతే ఒక చిన్న టీజర్‌తోనే ఒక బాంబ్ బ్లాస్ట్ చేశారనమాట. ఆ చిన్న టీజర్‌లోనే చాలా పెద్ద యాక్షన్ చూపిచ్చారు. సో, ట్రైలర్ రావాలి. ఇంకా కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మనం చూస్తాం కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా 'వార్ 2' ఎలా ఉండబోతుందో అండ్ బాలీవుడ్‌లో ఎన్టీఆర్ గారు కుమ్మేస్తారనైతే ఒకటి చెప్పుకోవచ్చు ఈ మూవీతో. అండ్ లుక్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం గదా! ఎన్టీఆర్ గారైతే చాలా డీసెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. అండ్ ఆబ్వియస్‌గా మనం 'హృతిక్ రోషన్' గారిని చూసాం 'వార్ 1'లో ఎలా ఉన్నారో అండ్ 'వార్ 2'లో ఇంకా కొంచెం బాడీ బల్క్ చేసినట్టయితే కనిపిస్తుంది. సో లుక్స్ వైస్ ఎవరిని డామినేట్ చేస్తారో అండ్ యాక్షన్ వైస్ ఎవరిని డామినేట్ చేస్తారో చూడాలి. బికాజ్ టాలీవుడ్‌లో ద ఫైనెస్ట్ అండ్ గ్రేటెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ గారు అండ్ బాలీవుడ్‌లో 'హృతిక్ రోషన్' గారు. బట్ మూవీ చూడడానికైతే కంప్లీట్‌గా హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. లెట్స్ సీ అసలు 'వార్ 2' ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తదని చెప్పేసి. సో, బర్త్‌డే సందర్భంగా ఎన్టీఆర్ గారికి విషింగ్ వెరీ హ్యాపీ బర్త్‌డే సార్. సో, సింగిల్ ఎంట్రీ కోసం కూడా మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే బీభత్సంగా ఎదురు చూస్తున్నారు. సో, ఆఫ్టర్ 'వార్ 2' అది కూడా వచ్చేస్తది.